అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి దరిద్రం స్థానంలో 2023 ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం కొన్ని లక్షల ఎకరాలు బడుగు బలైన వర్గాలు పేదలకు ఆనాడు ఇందిరమ్మ భూ సంస్కరణ చట్టం తీసుకొని వచ్చి పేదలకు వంచినటువంటి పటేల్ పటువార్ల నుంచి జాగీర్దార్ జమీందార్ల నుంచి ఒక పరిమితి పెట్టి ఈ దేశంలో ఎవరికైనా పర్వాలేదు కేవలం 52 ఎకరాలు మాత్రమే ఉండాలి, అంతకన్నా భూములు ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నా పర్వాలేదు, వాటిని మొత్తం గుంజుకొని ఎవడైతే దున్నేవాడు ఉంటాడో వాందే భూమి అనేటటువంటి చట్టాన్ని సీలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి 1972లో ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు కొన్ని లక్షల ఎకరాలను ఇందిరమ్మ ఆనాడు పంచిపెట్టి ఈ దేశ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటే 2020లో కల్వకుంట్ల దొర కె చంద్రశేఖరరావు గారు ధరణి అనే దరిద్రాన్ని తీసుకొని వచ్చి ఆనాడు ఇందిరమ్మ పంచిపెట్టినటువంటి కొన్ని వేల లక్షల ఎకరాల భూములను కొంతమంది గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు తెలిసో తెలియకనో పైసలు ఉండి లేక సరే భూమి మీద నేనే కాస్తులున్నా నేనే చేసుకుంటున్నా మా తాతల తరాల నుంచి కూడా చేసుకుంటున్నాం కదా ఎక్కడ పోతుందని కొందరు ఇప్పటికీ కూడా వాళ్ళకు కొందరికి రిజిస్ట్రేషన్లు వాళ్ళ పేరు మీద లేకపోవడంతో ఈ ధరణి దరిద్రాన్ని కేసీఆర్ 2020 సంవత్సరంలో తీసుకొని రావడంతో మళ్ళా పాస్బుక్లు మొత్తం ఎవరికో మళ్ళీ పటేల్ పటువార్లకు నవాబ్లకు జమీందార్లకు జాగీర్దార్లకు వెళ్ళిపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాలు అనాది కాలంగా 30-40 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులు మొత్తం సన్న చిన్నకారు రైతులు కూడా భూములను కోల్పోయినటువంటి చూసినాం మనం. ఈ దరిద్రాన్ని బంగాళాఖాతంలో తొక్కేస్తాం మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ తెచ్చినటువంటి ధరణి పోర్టల్ని ముఖ్యమంత్రి గారు ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా పలు వేదికల్లో చెప్పడం మనం చూసినాం. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరంన్నర గడిచేలోపు ధరణి పోర్టల్ని బంగాళంలో దొక్కి దాంట్లో అనేక కొత్త సవరణలు తీసుకొని వచ్చి భూభారతి అనేటటువంటి ఒక పోర్టల్ని తీసుకొని వచ్చి రైతులకు చాలా స్పీడ్గా చాలా పారదర్శకంగా నిజంగా ఎవడైతే ధరణి ద్వారా ఇబ్బందులు పడ్డాడో వాళ్ళందరి సమస్యలు కొంత పరిష్కారం అయ్యే దిశగా ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఒకసారి భూభారతి చట్టాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పోర్టల్లో అనేక విషయాలను అయితే పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా మా మిత్రుడు నరసింహన్న కూడా జాయిన్ అవుతున్నాడు. ఒకసారి ఆయన కొంత భూముల మీద కూడా అవగాహన బాగుంది, నాకు కొంచెం తక్కువ, కానీ ఒక్కసారి చదివిన తర్వాత మాట్లాడదాం. ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో సమస్యలకు కారణమైన ధరణి స్థానంలో నాణ్యమైన సేవలు అందించడానికి కొత్త ఆర్ఓఆర్ చట్టం చేసింది. ఈ విధానానికి అనుగుణంగా భూభారతి పోర్టల్ ద్వారా రైతులు పారదర్శకంగా వేగవంతంగా తమ భూ వివరాలను తెలుసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్లు ముటేషన్లు వారసత్వ నమోదు లాంటి సౌకర్యాలను రెవెన్యూ శాఖ ద్వారా పొందడానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. దీర్ఘకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా భూభారతి పనిచేస్తుంది, రైతులందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాం అనేటటువంటి ముఖ్యమంత్రి గారి సందేశాన్ని మనం చూడొచ్చు. చెప్పు నరసింహన్న, అసలు ఏంది అసలు కొత్త చట్టానికి పాత చట్టానికి తేడా ఏముంది? ముందుగా ప్రజలకు అందరికి నమస్కారం అన్న. ఏంటంటే గత ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ధరణి పోర్టల్ 2020 చట్టంలో తీసుకొని రావడం జరిగింది అన్న. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పుడు సీఎంగా ఉండి ఆయన తీసుకొని రావడం జరిగింది. అప్పుడు ఆయన తీసుకొని వచ్చినప్పుడు ఏమైందంటే ఇది చాలా మంచి అభివృద్ధి వరుస్తుంది అనేసి ఆయన ఎన్నో చెప్పిండు. కానీ అందులో మెయిన్ అన్న మన పేదవాళ్ళకి సంబంధించింది ఏముందంటే కాస్తు కాలం అనేది ఉండే అన్న. గతంలో పానీలలో కాస్తు కాలం అనేది ఉండే. అయితే ఆ కాస్తు కాలం అనేసి మొత్తం తీసి పడేసిండు. కాస్తు కాలం అనేది తీసి పడేసినాక ఏం జరిగిందంటే ఈ భూమి ఏదైతే ఉందో అప్పట్లో దొరలు ఇంకా భూస్వాములు పెద్ద పెద్ద భూస్వాములు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు మొత్తం మళ్ళీ ధరణిలోకి వచ్చేసినాయి. కాస్తు కాలం తీసేయడం తోటి వీళ్ళకు ఆర్డర్స్ ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్లు అదే ఇందిరమ్మ భూ సంస్కరణ చట్టంలో పంచిన భూములని మళ్ళీ పాత వెళ్ళిపోయినాయి. వీళ్ళకి ఆర్డర్ కాపీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి.
ఎన్ఓసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటే ఇప్పటికి కూడా ఆ సమస్యలు తీరన్న. దానికి తీసుకొచ్చిండు ఏంటంటే కల్వకుర్ల చంద్రశేఖరరావు గారు మిస్సింగ్ సర్వే నెంబర్ అనేది ఒకటి తీసుకొని వచ్చిండన్న. ఆ మిస్సింగ్ సర్వే నెంబర్ తీసుకొని వచ్చి ఆఫీసర్కు అలర్ట్ లేదు, కలెక్టర్కి అలర్ట్ లేదు, ఇంకా ఎంఆర్ఓకి అలర్ట్ లేదు. దాంట్లో ఎవరు ఏం చేయలేదు. డైరెక్ట్ CCLLA అనేసి ఒక ఆఫీస్ ఉంటుంది హైదరాబాద్లో, అక్కడ నుండి హ్యాండిల్ చేయాలి అది. అక్కడ సమస్యలు మొత్తం తీరుతున్నాయంటే అంటే అక్కడ కూడా మొత్తం తీరలేమన్న. ఈ 5 సంవత్సరాలు నా ముందు జరిగిన సన్నివేశము, ఒక పేద కుటుంబము కూతురు ఉంటుందన్న, ఆయనకి ఎక్కడ కూడా అప్పు పుడతలేదన్న. కనీసం ఈ అప్పు భూమి మీద అన్న అప్పు తీసుకొచ్చుకుందాం, బ్యాంక్ రుణం అన్న తీసుకొచ్చుకుందాం అంటే ఆన్లైన్లో చూపించట్లేదు. మరి అట్లాంటి పరిస్థితిలో ఏం కావాలి? అయితే ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చి అనేక మంది పేదవాళ్ళను చాలా ఇబ్బందులకు గురి చేసింది. కొంతమంది అయితే ఉరేసుకొని కూడా చచ్చిపోయారు పిల్లల పెళ్లిళ్ళు చేయలేక. అట్లాంటి పరిస్థితి తీసుకొని వచ్చారు ఈ ధరణి పోర్టల్ వలన. అయితే మన సార్ గౌరవ అయిన సీఎం సార్ ఏం చేసిందంటే మనకు భూమాత తీసుకొని వచ్చి పేదవాళ్ళకి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటారన్న. వాస్తవంగా నిన్న కొన్ని మీటింగ్లలో మేము అయినాము, మా ఊళ్ళో కూడా అయింది. నిన్న మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ గారు వచ్చి మొత్తం దాని గురించి కూడా వివరించారు. అదే అక్కడ ఉన్న రైతులలో వినలేని సంతోషం. మన వికారాబాద్ జిల్లాలో అయితే పూర్తి సంతోషాలన్న. ఎందుకంటే గతంలో ఈ చంద్రశేఖరరావు ఏం చేసినట్టే ధరణి పోర్టల్ తీసుకొని వచ్చి కలెక్టర్ ద్వారా లంచాల రూపంలో తెగతన్ని వేసుకొని పోయాడు ఆల్రెడీ. ఇవి నేనన్నుడు కాదు, అనేక పెద్ద పెద్ద బహిరంగ సభలలో కూడా పెద్ద పెద్ద మంత్రులు కూడా చెప్పారు. ఇది ఆల్రెడీ ఈ విషయం కూడా చాలా మీడియాలలో కూడా వచ్చింది. అట్లా తన్నుకొని పోయి వికారాబాద్ జిల్లాలో చాలా మంది విపరీతమైన బాధలు పడ్డారు. నిన్న మీటింగ్ చూసినట్టయితే అక్కడ చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. అయితే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో కాస్త కాలం అన్న, కాస్త కాలం తీసుకొని వచ్చింది దీంట్లో ఒకటి. ఇంకొకటి ఏంటంటే అయితే ఈ సర్వే నెంబర్ అన్న ఏది మన ఇది ఉంది కదా, ఇది గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఇంతకు ముందు 10 ఏళ్ళల్లో అలాట్మెంట్ చేసేది లేకుండే. అలాట్మెంట్ అనేది అస్సలే లేకుండే 10 ఏళ్ళు. కానీ ఈ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చింది అప్పటి నుండి 10 ఏళ్ళల్లో అలాట్మెంటే చేయలేరు అసలు ఏ ఒక్కరికి కూడా పేదవారికి. అయితే దీంట్లో భూమాతలు వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కూడా భూమి లేని నిరుపేదకు అలాట్మెంట్ కూడా ఆప్షన్ అనేది వచ్చిందండి ఇందులో. మొన్న నీకు చెప్తే కదా అన్న, నేను కబ్జాలు ఉన్నా అన్న, కానీ నేను 5 ఎకరాల కబ్జాలు ఉన్నా కానీ నాకు ఇప్పటివరకు బుక్ లేదన్న, మా తాతల నుంచి ఉన్నారు అనేసి ఒక మాట నీకు చెప్తే కదా. అట్లాంటి ఆ సంతోషం ఇప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే నాకు అసలు భూమి లేదు, కానీ ఇక్కడ భూమి కల్పిస్తున్నది ఏది భూభారతి. ఈ భూభారత్ చట్టం వలన నాకు భూమి కల్పిస్తుంది అనే ఆశతోటి నేనున్నా. అయితే నాదే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్లలో కబ్జాలలో ఉన్నారు. అది తాతల నుంచి ఉన్నారు కానీ వాళ్ళ పేరు మీద కాలేదు. కొంతమంది హుషారు లేక చేసుకోలేరు చాలా మంది చూసుకున్నట్టయితే. కాబట్టి ఇదొకటి. ఇంకోటి వారసత్వం అన్న. వారసత్వంలో ఈ చంద్రశేఖర్ ఏం చేసినట్టు ప్రతి దానికి మనీ గుంజుడు పెట్టిండు. అయితే మనం మా తాత చనిపోయిండు, ఇట్లా మా ల్యాండ్ మా పేరు పైన చేయాలి, మా నాన్న పేరు పైన చేయాలని ఒక లెటర్ పూర్వకంగా చెప్పుకునేది. దాని రిజిస్ట్రేషన్ అయితే దానికి ఒక పేమెంట్ పెట్టి పేమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసే పద్ధతి ఈయన పెట్టిండే. ఎవరు? కల్వకుర్ల చంద్రశేఖర్ ధరణిలా. కానీ ఇప్పుడున్న మన సీఎం సార్ ఏం చేసిండే దీంట్లో ఏదైతే దానికి ఎలాంటి ఫీజు లేదు, వారసత్వంగా ఇప్పుడు ఎలాంటి ఫీజు లేదు. నువ్వు లెటర్ పరంగా ఇచ్చినా కానీ నీ పని అయిపోతుంది. ఇప్పుడు గిఫ్ట్ డీడ్ కానీ ప్రతి ఒక్కటి సేల్ డీడ్కి ఏంటంటే అది ఒకటి. దాన్ని ఇంకా మనకి ఏంటంటే పూర్తి అవగాహన లేదు అన్నది. ఇంతకుముందు అయితే ఛార్జ్ తీసుకుంటారు. ఇప్పుడు సార్ కూడా నిన్న మీటింగ్లో ఏమంటే అవి కూడా అమౌంట్ లేదు, ప్రతి దానికి అమౌంట్ లేదనే మాట చెప్తున్నారు. మరి కొన్ని ఏం ఛాలెంజ్ కొన్ని ఉంటాయి, సేల్ డీడ్కు ఉంటాయి, ఎందుకంటే కంపల్సరీ ఉంటాయి దానికి. ఇంకా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయన్న. ఇంకోటి ఇది మోటివేషన్ అన్న, మోటివేషన్. దీనివల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎంత ఇబ్బందులు అంటే చాలా మరీ ఇబ్బందులు పడ్డారు. మోటివేషన్ చేయాలంటే RSR ల్యాండ్ ఉంటుంది అన్న, ఆ ఎక్స్టెంట్ ల్యాండ్. అయితే ధరణిలో ఏం చేసారు అంటే ఈ RSR ల్యాండ్ అనేది డిలీట్ చేయడానికి అతలో ఎవరికైతే ఎక్స్టెంట్ పడుతుందో వాడి నుండి NOC తేవాలి. ఆ టైంలోనే మీకు మేము అలర్ట్ చేస్తాము అనేసి MROలు చేతులు ఎత్తేయడం. దీంట్లో ఇట్లాంటి ఇబ్బందులు రైతులను చేసింది. అవతలోడు ఏం చేసినట్టు ఇప్పుడున్న సిచ్యువేషన్లో తెలంగాణలో ఎక్కడ పోయినా అని భూమి విపరీతమైన రేటు పెరిగింది, ఆశతోటి ఆడ NOC ఇవ్వకపోవడం. ఇట్లాంటి గురి పేదవాళ్ళని చాలా చేసింది. చేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ ఆఫీసర్లకు ఇప్పుడు ఆప్షన్ ఏమి ఇచ్చిందంటే డైరెక్ట్ RSR ల్యాండ్ ఏదైతే ఉందో డైరెక్ట్ ఎత్తివేయడానికి ఆప్షన్ ఇచ్చేసి ఎవరికి? భూమాత వెబ్సైట్ తోటి ఆఫీసర్లకు హక్కులు వచ్చినాయి. అయితే ఇప్పుడు అంతకుముందు డైరెక్ట్ కలెక్టర్కి ఉండి
ఓకే. ఇలాంటి సమస్యలతోటి ఆ మోటివేషన్ కూడా పేదోడికి కాకపోయేది. ఓకే. అయితే ప్రతి ఒక్కటి కాదు, ప్రతి అప్లికేషన్కు లింకు ఇప్పుడు నేను ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని చూపిస్తాను నేను అప్లికేషన్స్ రెవెన్యూ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓఆర్. అయితే ఇదేంది కరెక్షన్ ఆర్ఓఆర్ చట్టం ఇక ఉంది కదన్న డాటా కరెక్షన్ అని, ఇందులో మిస్సింగ్ ఇంకా ఇవన్నీ ఉంటాయి. ఇందులో ఏ చేసుకున్నా కానీ ఈ ఆర్ఎస్ఆర్కి ముడిపడేసి ఓకే ముడిపడేసింది. కానీ డైరెక్ట్ దీనిలో చాలా మంది ఇబ్బందులతోటి ఉంటారు పబ్లిక్. కానీ ఈ ఆర్ఎస్ఆర్ ఎక్కువతో వాడు పాపం వాడు ఏం చేయలేడు, వాడు తప్పు చేయలేడు, ఏం చేయలేదు. వాని భూమి కనుక ఎక్కినికే ఎవరికో పడితే ఈ ఆర్ఎస్ఆర్ ఎన్ఓసి ఇవ్వకపోవడంతో వీని భూమి ఇట్లాగే పడిపోయింది, వాడు పైసలు ఏం పెట్టుకోలేని పరిస్థితిలో ఉండిపోయిండు. ఇట్లాంటి దానితో ఇబ్బందులు చాలా పడ్డారు రైతులు. అయితే దీంతో ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఇలాంటి ఆర్ఎస్ఆర్ తీసేయడము, ఇంకా పట్టువార్లను నియమించడము. ఇంకోటి ఇప్పుడు దీంట్లో కొత్త ఆప్షన్ తీసుకొని వచ్చారు అన్న. ఇప్పుడు ఈ పట్టువార్లని నియమించడం కరెక్టేనంటావా? అంటే ఒక ఆడికి గతంలో చూసుకున్నట్టయితే ఒక ఆడికి తప్పు, కానీ మరి ఇప్పుడు ఎట్లా పని చేస్తారో చెప్పడంలో మనకు తెలియదన్న. పూర్తి గ్రౌండ్ రిపోర్టు అప్పుడు ఏదే విధంగా అయితే అప్పుడు చెప్పగలుగుతాం మనం. ఎందుకంటే అప్పట్లో చూసుకున్నట్టే కొన్ని ఎవరైనా ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్ ఏం చెప్పిండంటే ఏదో ఒకటి ఇల్లు ఎల్క కోసం మనం ఇల్లు అంటూ పెట్టలేం కదా, సమాజంలో కూడా కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు, ఎవడో ఒకటి తప్పు చేస్తే ఆ తప్పుని అందరికీ అయితే అంటబెట్టలేమని కూడా చెప్పిండు ఆయన. అందరికి అంటగట్టలేరు ఇది. కాబట్టి ఇది అనేది అది పట్వార్ల వ్యవస్థ మీద మనం క్లారిటీ ఇవ్వలేం. వాళ్ళు కరెక్ట్ పని చేస్తే ఈ రోజు సమాజం ఇంకా బాగుపడేది ఆఫీసర్, కానీ వాళ్ళు కరెక్ట్ పని చేయలేకపోతారు. మరి ఇంకా దీనిపైన అయితే ఇప్పుడు తీసుకొచ్చిన ఫోటో చాలా అద్భుతంగా. అయితే ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్ కూడా చెప్పేసాడు. మనకి ఇక్కడ వెళ్తున్నది టోల్ ఫ్రీ నెంబర్, ఇక్కడ చూపిస్తున్నట్టే టోల్ ఫ్రీ నెంబర్ వెళ్తున్నది. 10 నుండి స్టార్ట్ అయ్యి ఉంటాట 5 o'clock వరకు. ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటాం కానీ ఈ చలన్ కానీ ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటాం కదా, దాన్ని డైరెక్ట్ మనం ఆన్లైన్ లో చూసుకోవచ్చు. మన ఇంటి దగ్గర ఉండి చూసుకునే అవకాశం ఇందులో ఉన్నది. ఇంకోటి డాక్యుమెంట్ అన్న, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కానీ ఇవి ఉంటాయి కదా, డైరెక్ట్ మనకి ఏదైతే మనకు ఇప్పుడు అన్నదమ్ములాలు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు, తెలియకుండా అమ్మేస్తారు. అవును, తెలియకుండా అమ్మేసినప్పుడు మనకు డాక్యుమెంట్ దొరకదు. అప్పుడు మనం ఎవరి దగ్గర పోతాము, ఎవరు ఆఫీసర్ని పట్టుకోవాలి, మా డాక్యుమెంట్ అనేసి. భాషలు కూడా అన్ని భాషల్లో పెట్టినట్లున్నారు, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ 3 భాషల్లో పెట్టిండ్రు. ఇక దీన్ని కూడా మనం వెతుకోవడానికి ఇబ్బంది అవుతుండే అన్న. ఇప్పుడు డైరెక్ట్ డాక్యుమెంట్ నంబర్, ఇయర్ అండ్ అది ఏదైతే డిస్టిక్ అండ్ రిజిస్ట్రేషన్ ప్లేస్ కొట్టేస్తే కథం ఆ డాక్యుమెంట్ వచ్చేస్తుంది. దీనికి కొద్దిగా చాలన్ అంటే గిఫ్ట్గా పెట్టిండు అన్న చాలన్. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ ఇంతకుముందు ఉండే, ఇప్పుడు కూడా అవే ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి ఇప్పుడు అన్ని పబ్లిక్ కనిపించేటట్లు. పానీల గురించి కూడా మొన్న నాకు కొంత వచ్చిన సమాచారం ఏంటంటే, పానీలు ఉంటాయి కదా పాత పానీలు, అవి కూడా ఆన్లైన్లో పొందుపరిచే సమాచారం అయితే కంపల్సరీ అదైతే వస్తున్నది. ఎందుకంటే ప్రతిదానికి ఆఫీసర్ ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి ఆఫీస్కి పోయే అవసరం లేదు. పబ్లిక్ ఆన్లైన్లో పెట్టుకుంటే చాలు, పని అయిపోయేటట్లుగా చేసేస్తున్నాం. మొత్తం ప్రతి స్టేట్మెంట్ ఉంటుంది అట్లా. మనకి ఇప్పుడు ఒక పానీ కావాలంటే ఆఫీస్ చుట్టూ 10 చుట్లు తిరగడం, అక్కడ ఉన్నటువంటి అటెండర్లకు వానికో వీనికో లంచం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఉంటుండే. ఒకసారి ఈ పానీలు కావాలి, మనకి ఏదన్నా రికార్డు కావాలంటే డైరెక్ట్ మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటే ఇంకా అంతకన్నా పారదర్శకత ఏముండదు కదా. మనకి ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు, మన టైం వేస్ట్ కాదు, ఎవరికి లంచాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్న. ఇంకా మనం గ్రౌండ్ రిపోర్ట్ గా చూసుకున్నట్టే బెస్ట్ ఇది, నాకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే భూమాత అనేది చట్టం మళ్ళా కొత్త పాత రెవెన్యూ చట్టం ప్రకారంగా తీసుకొని వచ్చారు కాబట్టి. ఇంకోటి కాంగ్రెస్ మనకు తెలంగాణలో ఏంటంటే చాలా మంది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటారు అన్న పబ్లిక్. ఎందుకోసం అంటే గతంలో ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే భూములు ఇచ్చింది. మళ్ళా ఈ రోజు కూడా రెవెన్యూ చట్టంలో కొత్త మార్పు ఏంటంటే ఆ భూమి లేని నిరుపేదకు అసైన్మెంట్ కల్పించడం కూడా కొత్త చట్టంలో తీసుకొని వచ్చారు. అదే మళ్ళా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఆదుకుంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్. రైట్, ఇది భూభారతికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. ఇంకా తిరుగుతుంది అంతా నెట్ కరెక్ట్ రావట్లేదు. ఇంకా ప్రభుత్వం అయితే అనేక సంస్కరణలు అయితే తీసుకొని వచ్చి కొంత పేదోళ్ళకు మాత్రము ఈ పోర్టల్ ద్వారా ఇంకా మెరుగైనటువంటి సమాచారాన్ని అందించడానికి అయితే కృషి చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి అన్న మనం చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు గ్రామంలో విలేజ్లు ఉంటాయి కదా, విలేజ్లలో మనకు ఇప్పుడు మా ఇల్లు ఉన్నదన్న, మన ఇల్లుకి డాక్యుమెంట్ లేదు. గ్రామ పంచాయతీ దానికి డాక్యుమెంట్ లేదు, ఏదో ఇల్లు కట్టుకున్నామా ఉంటున్నామా.
కానీ ఈ రోజు దానికి ఎన్ఓజీ దానికి డాక్యుమెంట్ కల్పించే సౌలత్ కూడా మనకి భూమాత కల్పించింది. ఓకే, ఈ చట్టంలో కల్పించారు. ఇప్పుడు మనకు ఇల్లుకు డాక్యుమెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు ఓకే, ఇల్లుకు మనకి ఏదైతే భూమికి ఎలా డాక్యుమెంట్ ఉంటుందో ఇప్పుడు ప్రతి మనిషికి ఇంకొకటి ప్రధానమైనటువంటిది ఏంటంటే, ప్రతి మనిషికి ఏ రకంగా అయితే ఒక ఆధార్ కార్డు ఐడెంటిఫికేషన్కు సంబంధించి ఒక ఆధార్ కార్డు ఏ రకంగా అవుతుందో, ప్రతి భూ కమతానికి కూడా ఒక భూదార్ అనేటటువంటి ఒక నంబర్ కేటాయిస్తారంట. దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే ఉండాలి, ప్రతి దానికి కూడా ఒక నంబర్ అయితే ప్రతి భూమికి అయితే ఒక ఇస్తున్నారంట. రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఒక నిమిషం, అది ఓకే, అది ఉన్నాను కానీ ఇక్కడ ఇచ్చిండు చూడు. పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాలు ఎంపిక చేసినారు. తెలంగాణ పోరాటాలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయి. ప్రజలకు రైతులకు పీడకలగా ధరని చెప్పినట్టుగానే దానిని బంగాళాఖాతంలో వేశాం. 10% చెడ్డవారుంటే వ్యవస్థనే తప్పు పడతారా? అలాంటి ఆలోచన ఉన్నవారిని సమాజానికి దూరంగా ఉంచాలి. ప్రభుత్వం రెవెన్యూ సిబ్బంది వేరువేరు కాదు, ఆధారు మాదిరిగానే భూదారు ఉంటుందంట. భూ విధాలకు ఇక చెల్లు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇలా అసైన్మెంట్ కమిటీలో చేయడానికి లేదు. ఓకే, స్కామ్. ఇప్పుడు కొంతమంది భూస్వాములు ఉంటారన్న, 1000 ఎకరాలు కొంటారు. 1000 ఎకరాలు కొని ఏం చేస్తారంటే, మనకి లిమిట్ 50 ఎకరాలు మాత్రమే ఉంటుంది. అవును, చట్టం కల్పించింది. అవును, ఈ 50 ఎకరాల కన్నా మించి ఉంది అనుకో, దాని మీద ఈడీ రైట్స్ జరగవచ్చు. వానికి అసలు హక్కే లేదు కదా. ఆధారం ఉంటుంది దానికి, ఆల్రెడీ భూదారు ఉంటుంది. ఆన్లైన్ కొట్టంగానే భూదార్ అనేది నంబర్ ఉంటది కదా, దానికి ఆధార్ లింక్ ముడిపడి ఉంటది. ఇప్పుడు ఇట్లా మల్లారెడ్డి లాంటి భూస్వాములు, కేసీఆర్ లాంటి భూస్వాములు 600 ఎకరాలు పెట్టుకుంటా, 700 ఎకరాలు పెట్టుకుంటా అనేది అంటే మాత్రం కుదరదు. ఇప్పుడు కుదరదు, అట్లా ఖచ్చితంగా ఉండాల్సింది అది. ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చేసు భూదార్, ఇక్కడ మ్యాటర్ ఇచ్చేసు భూదార్. ఓకే, రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ఓ ప్రత్యేక నంబర్, భూములకు సరిహద్దులు నిర్ణయించి పూర్తి కొలతలతో భూదార్ ఇస్తాం. భూదార్ నంబర్తో రైతుల భూములకు పూర్తి భరోసా. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే కొత్త ROR చట్టం. వివాదరహిత భూ విధానం తేవడమే మా ప్రభుత్వ లక్ష్యం. అపోహాలు తొలగిద్దాం, ఎవరి భూమి వారికి లెక్క కొద్దీ ఇద్దామన్న సీఎం. రైతులకు ప్రభుత్వ రెవెన్యూ విభాగం 2 కళ్ళ వంటివి అని వ్యాఖ్య. ప్రతి రిజిస్ట్రేషన్ కొయ్యముందనా పూర్తి డాక్యుమెంట్స్. అవును, నిన్న సార్ చెప్పారు పూర్తి డాక్యుమెంట్స్ అన్న. లైసెన్స్ ఉన్న ప్రతి సర్వే దగ్గరికి వెళ్ళి ఫస్ట్ సర్వే చేసుకోవాలన్న. ల్యాండ్ కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. సర్వే చేసుకొని అది అప్పుడే ఆన్లైన్లో ఉండిపోతుంది. అన్న, ఎమ్మడే అయిపోతుంది. నీకు ఎంత భూమి, ఇప్పుడు 400 గజాలు ఉన్నా అనుకో, సపోజ్ భూమి ఒక కుంట ఉంది అనుకో, నిజంగా ఉందా లేదా లైవ్ లొకేషన్, ఆ లైవ్ లొకేషన్ కూడా ఎంబడే ఆన్లైన్లో ప్రింట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడానికి అవకాశమే లేదా, ప్రింట్ అయిపోతుంది. ఆడ డైరెక్ట్ మ్యాప్ తోటి, లొకేషన్ తోటి, అక్షరాంశాల రేఖాంశాలతో అది గూగుల్ మ్యాప్ తో తీసుకొని స్టార్ట్ లైట్ ఆధారంగా పడిపోతుంది. ఓకే, కాబట్టి ఇంకా అవకాశం లేదా ఆడ డబుల్ రిజిస్ట్రేషన్. ఈ ఆప్షన్ అనేది చాలా బెటర్ ఉంది అన్న ఇందులో. రైట్, ఇది భూమాత పోర్టల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా ఏదైనా అప్డేట్ ఉంటే మీతో నేను పంచుకుంటూనే ఉంటా. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.